134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. ఒంగోలులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్ రోడ్డు నుంచి కోర్టు సెంటర్ వరకు 20 అడుగుల రోడ్డు వెడల్పు చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కళలు, కళాకారులకు నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అని, వారి సంక్షేమానికి తాను చేయూతనిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికల అధికారి చెల్లర్ సుబ్బారావు, నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ సుమధుర సాహితీ భూషణ పొన్నూరు వెంకట శ్రీనివాసులు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్ గా చిల్లర సుబ్బారావు గారు వ్యవహరించారు. వారిని కూడా పెద్దలు చిల్లర సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, బొకేని అందజేయవలసిందిగా. విఠలుడా వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. యతిరాజుకు జతి స్వరముల పరిమళమునా, నటనాంజలితో బ్రతుకును ధరించనీవా. సిరి మూవా సిరి సిరి మూవా విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వులు కలసి ఉంటే చాలంటి, నే మల్లె పువ్వై విరిసి నీ చల్లని జడలో. ఈ నెల 9వ తేదీ ఆదివారం సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. అందులో గెలుపొందిన వారికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం. సహజంగా 11 మంది కలిపి ఒక వాక్యంతో ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ వీళ్ళంతా ముచ్చటపడి సరదాగా అసెంబ్లీలో వ్యక్తిగతంగా చేసినట్టుగానే మేము చేస్తామని అంటే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, అంతకంటే టైం ఏం తీసుకో. మొదటిగా అధ్యక్ష స్థానాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఈడుపల్లి గురునాథరావు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అందరికి కూడా ప్రమాణ పత్రం టైప్ చేసి ఇచ్చాము. దయచేసి గురునాథరావు గారు అది చదవండి మీరు. ఓకే, రైట్, క్యారీ ఆన్. 2025వ సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్ బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజ్ రెడ్డి అను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కోడూరు రాధాకృష్ణ నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి
ఎన్నికైన ఆరగి వీరప్రతాప్ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే అవకాశం. సిబిఎన్ రీడింగ్ రూమ్ లో నిత్యం ఏదో ఒక కళారూపాలతోటి సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ లో జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి రవీంద్ర భారతి అంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సిబిఎన్ రీడింగ్ రూమ్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది. అలానే తిరుపతిలో ఉన్న మహతి లాగానే ఒంగోలులో ఉన్నటువంటి సిబిఎన్ రీడింగ్ రూమ్, అలానే హైదరాబాద్లో ఉన్నటువంటి త్యాగరాజ గాన సభ లాంటిదే ఇక్కడ ఉన్నటువంటి సిబిఎన్ రీడింగ్ రూమ్. నిత్యం ఎక్కడైతే కళలు బాసిల్లుతూ ఉంటాయో అక్కడ దేవతలు ఆరాధించబడుతూ ఉంటారన్నటువంటిది ఒక ఆర్యోక్తి. ఎందుకంటే ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్లో ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులకి తెలుసో తెలియకో వాళ్ళు ఏర్పాటు చేశారు, నాకైతే తెలియదు. కానీ సరస్వతి మాత విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేశారు సార్. ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్లే ఇక్కడ నిత్యం కళారూపాలతోటి అమ్మవారికి నీరాజనం జరుగుతున్నట్లుగానే మేము భావిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవద్దు. ప్రతి వారం కూడా ఆదివారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది నిజంగా దైవ కృపతోటే జరుగుతున్నాయి. ముఖ్యంగా కళాకారులన్నా, సంగీతకారులన్నా, అలానే సాహితీవేత్తలన్నా సరే మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ఎంతో ప్రీతి. అందుకనే వారు గతంలో వారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని కళాకారులు అందరూ వెళ్ళి అడిగినప్పుడు ఒక కళాక్షేత్రాన్ని మీకు నిర్మించిస్తానని చెప్పి అందరి కళాకారులకి ఉచితంగా అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు. వారికి మనం కరతాళ ధ్వనులతోటి మనం ఎన్ని సార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి సందర్భం. ఇప్పుడు సిబిఎన్ రీడింగ్ రూమ్ కూడా మంచి పాలక మండలి సభ్యులు కూడా విచ్చేశారు. వారు కూడా కళా హృదయం ఉన్నటువంటి వాళ్ళే. అందరూ మిత్రులందరూ కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆశీస్సులతోటి ఇంకా ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మనకి ముందుగా సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ నూతన పాలక వర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారు కోడూరి వెంకటేశ్వరరావు గారికి, మన ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు గారికి, ఇతర మా కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ సభ్యులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గత 45 సంవత్సరాల నుంచి నేను వస్తూ పోతూ నేను చూసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 40 సంవత్సరాల క్రితం పాత రోజుల్లో ప్లేయింగ్ కార్డ్స్ రన్నింగ్ ఉన్న రోజుల్లో రోజుకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పళ్ళాలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో ఆ క్యాంటీన్ కొంచెం షాపులు కూడా పోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక 4-5 అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న షాపులతోటి మళ్ళా జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము. దయచేసి ఈ అవకాశాన్ని మాకు మున్సిపల్ సిబ్బంది ద్వారా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది మా ఆలోచన కాదు, అందరి మనసులో కూడా తమరి నోటి వెంట తీయటి పలుకులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి అన్యదా వేరే విధంగా అనుకోకుండా దానికి వచ్చే సమస్యని పరిష్కరించి మాకు సంస్థను ముందు మీరు అండగా నిలబడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు టౌన్లో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అంతేకాదు బకింగ్హామ్ బ్రిడ్జి కానీ, ఒంగోలులో నగరపాలక సంస్థ తరఫున పారిశుద్ధ్య కార్మికుల సేవలు కానీ, పట్టణం నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రణాళికలు వేస్తూ కార్పొరేషన్ దిశగా ఎలా చేయాలని ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా చూశాను. ఒంగోలు అభివృద్ధి మీదే నా శ్వాస నా ధ్యాస అని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఇవన్నీ చూసి కూడా మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే సారు కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలుపుకొని ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చేయాలని, ఒంగోలుకి పడమర వైపున అటు వెల్లంపల్లి నుంచి కందులూరు మీదుగా పడమర వైపు ఒక బైపాస్ కూడా తేవాలని, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఈ తరతరాలు దశాబ్దాలు జరిగే పనులని వాళ్ళు ఎంతో వేగంగా చేయాలని చెప్పి ప్రణాళికలు వేసుకున్నారు. వారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు, అందరూ అభినందనలు కర్తార్థనలతో చేయాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ, దయచేసి మా సీనియర్ రీడింగ్ రూమ్ని తమరు దృష్టిలో ఉంచుకొని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు సభ్యులు మమ్మల్ని అందరినీ గెలిపించారు. మీరు మా మీద ఉన్న నమ్మకాన్ని మేము వమ్ము చేయము. మేము ఖచ్చితంగా క్లబ్లో ఫండ్స్ లేకపోయినా కానీ దాతల ద్వారా, కొంతమంది ద్వారా షటిల్ కానీ, క్యారమ్స్ కానీ, జిమ్ కానీ, ఇతర షాపులు కానీ మొత్తం కూడా దాతల ద్వారా ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. మా పూర్తి సమయాన్ని సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కే కేటాయిస్తాం. అందువల్ల దయచేసి అందరూ కూడా సహకరించి తలాకు చేసి ఈ కమిటీని, ఈ సంస్థని ఆశీర్వదించవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి క్లబ్బు చరిత్ర చూస్తే 1891లో స్థాపించబడింది. అంటే దాదాపు 134 సంవత్సరాల విశిష్ట సేవలు అందించినటువంటి మరి ఒక చరిత్ర కలిగినటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది. చాలామంది ఇందాక చెప్పినటువంటి చూస్తే మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ, మరొక వైపున క్రీడా రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శరవేగంగా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సివిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు, వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని, క్రీడా రంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవటం. ఇందాక ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు అంటున్నారు, కరెక్ట్గా 134 సంవత్సరాలు, దగ్గర 1891లో ఈ క్లబ్ స్థాపించిన రోజే మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి అతిథులుగా విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు గురునాథ్ గారు, అదేవిధంగా కార్యదర్శి రాధాకృష్ణ గారు, ఉపాధ్యక్షులు నితిన్ రాజ్ రెడ్డి గారు, కోశాధికారి వీరప్రతాప్ గారు, సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ గారు, కార్యవర్గ సభ్యులు శేషబాబు, కిరణ్ బాబు, బాలకృష్ణ గారు, రామకృష్ణరావు, పూర్ణచంద్రరావు గారు, తోట శ్రీధర్ బాబు గారు, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన సివిఎన్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాస్ శేషన్ గారు, వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా క్లబ్బులు అనేది ఒకసారి ఎన్నికలు 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం, కొత్త కార్యవర్గం రావటం, కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా అంతా మన వాళ్ళే. ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని, మీరు కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా, ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లబ్ ముందుకు పోవాలి అంటే ఒక యూనిటీ ఇంపార్టెంట్. యూనిటీగా అందరూ కూర్చొని ఒక మంచి నిర్ణయాలతో పోయారు అంటే ఎవరైతే మెంబర్లు మీ మీద నమ్ముకొని ఈరోజు ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, క్లబ్ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఎక్కడెక్కడ
రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది, ఈరోజు పాపులేషన్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత చేయాల్సిన బాధ్యతలుగా ఈరోజు కొన్ని ఏరియాలలో కూడా అన్నీ కూడా మనం పెద్దవి చేస్తా. ఈరోజు ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 20 అడుగులు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఏదైతే సివిఎన్ రీడింగ్ కానీ, ఆ తర్వాత గ్రంథాలయం కానీ, ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ కానీ, ఆ తర్వాత ఉండే కోర్టు కూడా మొత్తం కూడా తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 2 రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు. రేపటి నుంచి మళ్ళీ గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ కూడా ఇవన్నీ కూడా 20 అడుగులు పైన తీసేసి ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆడ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి, మన ప్రాంతం బాగుండాలి, ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయినా కూడా 9 నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా మేము 7 రోజులు 5 రోజులు ఒకటి పెట్టి 5 రోజుల్లో మొత్తం కూడా ఆ డివిజన్ అంతా కూడా క్లీనింగ్ సెక్షన్స్ కూడా పెట్టాం. ఈరోజు కాలువల పొడికలు తీయటం కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, ఎక్కడైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే కానీ, అదేవిధంగా లైటింగ్ కానీ, ఇంకా ఏ అయితే సమస్యల్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈరోజు డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటా ఒక్కోటి కంప్లీట్ చేస్తా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు పబ్లిక్ ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో శానిటేషన్ కూడా ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు అనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు బళ్ళు చెత్త తీసుకునే వెళ్ళే ఆ వెహికల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి కొంచెం ఒక వారం రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా కొత్తవి బుక్ చేసాం. ఒక వారంలో వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఉండే వేస్ట్ చెత్త అంతా తీసుకెళ్ళి డంపింగ్ పంపించేటట్టుగా ఏ రోజు ఆ రోజు బ్లీచింగ్ చేసే విధంగా ఇవన్నీ కూడా ఒక శుభ్రత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం. పొద్దున్నే ఇలా మా కమిషనర్ గారు అందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. 6 నెలలు గడువు పెట్టుకున్నాం. 6 నెలల లోపల ఏదైతే డివైడర్స్, పెయింటింగ్స్ కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ కానీ, ఎక్కడెక్కడ ఒక 6 ప్లేసెస్లో సర్కిల్స్ తీసుకొస్తున్నాం. సర్కిల్స్ కానీ, ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక 6 నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఒక పక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఒక పక్క గవర్నమెంట్లో డబ్బు లేదు. 5 సంవత్సరాలు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేక డబ్బు ఏదైనా చేయడానికి ఇబ్బందులు పడతా ఈ అనేక కార్యక్రమాలతోటి ఈరోజు అవుతూ ఉన్నాం. అయినా కూడా మనం ఏదైతే హామీలు చెప్పామో, ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పామో, వాళ్ళకందరికి కూడా ఖచ్చితంగా మా వంతు మేము చేసేదానికి ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మనం ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పుడైతే ఇస్తామని చెప్పామో దాన్ని ఖచ్చితంగా నెరవేరేదానికి కూడా దాన్ని కూడా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం మంచినీళ్ళ సమస్య అనేదే మన ఒంగోలులో ఉండకూడదు అనేదే మా ఉద్దేశం. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వర్షం పడితే ఎక్కడైతే నీళ్లు చెరువుల్లాగా వస్తుందో దాన్ని అంతా కూడా ఉండకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడెక్కడ మనం చేస్తే డ్రైన్స్ పెద్దవి చేస్తే బాగుంటుంది, పోతురాజు కాలువని ఏం చేయాలి అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని కూడా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వాటితో పాటు మనకు కావాల్సింది మన ఎంపీ గారితో కూడా కూర్చున్నాం అందరమీ. దాని తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా కొత్తపట్నంలో హార్బర్ కానీ,
ఇలాంటి మేజర్ వర్క్స్ మన టిట్కో హౌసెస్ కూడా దాన్ని కూడా మన ఎస్టిమేషన్ వేసుకెళ్ళారు. ఎవరైతే పేదవాళ్ళు ఆ రోజుల్లో టిట్కో హౌసెస్ కోసం పెట్టారో వాళ్ళందరూ కూడా తొందరలో వాళ్ళకు కూడా ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళే విధంగా దాన్ని కూడా ఒక చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధంగా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రజలు ముందుకెళ్లే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అనేక మార్పులు కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీద ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఏ విధమైన నమ్మకంతో నన్ను గెలిపించారో ఈరోజు ఈ క్లబ్ను బాగు చేస్తారనే నమ్మకం మీద మీ అందరు కూడా ఓటేసి మంచి మెజార్టీతో మీ అందరు కూడా గెలిచారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా. దానికి ఖచ్చితంగా మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. దానికి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు డీవియేషన్లో 2 షాపులు అయిపోయి ఉంటాయి. దాన్ని రేపు 20 అడుగులు మనకి ఎక్కడికి వస్తుందో చూస్తారు. చూసిన తర్వాత మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే విధంగా దీన్ని మళ్ళీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా దానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఉన్నా కూడా అందరూ బాగుండాలి. మీరు యూనిటీగా పనిచేయండి. ఖచ్చితంగా ఆ డబ్బులు వస్తాయి. అదేవిధంగా డబ్బుకి ఏదైతే మీరు ఈరోజు ఇన్కమ్ లేదనుకుంటున్నారో మీరు యూనిటీగా ఒక మంచి ఆలోచనతో పోతే ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మంచి ఆలోచనతో డబ్బు కూడా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ వేదిక అనేక సార్లు వచ్చాను నేను. ఎప్పుడు కూడా కళాకారుల వేదిక ఇది. కళాకారుల కోసం నేను ఎన్నోసార్లు వాళ్ళు ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఈ సివిఎన్ రీడింగ్ క్లబ్కి వచ్చాము. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈరోజు మీ అందరిని కూడా ఎన్నుకున్నారో మంచి మార్గంలో మంచి డెవలప్ చేయండి. మీకు ఏది అవసరం ఉన్నా మీలో ఒక మనిషిగా రండి. తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇలా ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషయం సార్, మన సివిఎన్ రీడింగ్ రూమ్ పక్షాన నలుగు తీసుకో, లెవెన్ ఒకటి తీసుకోండి. నువ్వు లెవెన్ తీసుకో. ఓకే సార్, వేసేయండి దండ. జరగండి గుర్రాల లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. వాళ్ళెవరో దూరులే. సన్మానాలు జరుగుతున్నాయి. వెనక జరగండి, అందరూ ఇట్లా యూ షేప్ లో ఉండండి. జరగండి. నెలకి ఎవరు అంటారు? నెలకి జరగలేదు. అలానే ఎన్నికల అధికారి త్వరగా ఇప్పించు. వేసుకో నువ్వు. అది ఓకే. పాలక మండలి సభ్యులు తీసిపెట్టు ఉపాధ్యక్షులు రామిరెడ్డి నితిన్ రాజరెడ్డి గారికి అలా ఉంచుకోమని శాల్వా ఉంచుకోండి. అందరూ శాల్వా వేసుకోవాలి. అలానే కార్యదర్శి కోడూరు రాధాకృష్ణ గారికి, 2 గొట్టు సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ గారికి,
అందరు వేసుకొని ఉండండి. అందరు గ్రూప్ ఫోటో ఉంటుంది, వేసుకొని ఉండండి. కోశాధికారి ఆరికి వీరప్రతాప్ గారికి శాలువాలు వేసుకొని ఉన్నాను. కార్యవర్గ సభ్యులు మున్నవ సురేష్ బాబు గారికి, యామల బాలకృష్ణ గారికి, పోయా ముందు వెళ్ళాలా కనుక్కున్నా, బాలకృష్ణ ఓకే జల్లిపల్లి పూర్ణ చంద్రరావు గారు, రండి పూర్ణగా, కరేటి కిరణ్ బాబు గారికి, కరేటి కిరణ్ బాబు, చక్కా రామకృష్ణారావు గారు, తోట శ్రీధర్ బాబు గారు, తోట శ్రీధర్ బాబు గారు, అందరూ వరుసగా నిలబడండి. అందరు గ్రూప్ ఫోటో అందరు. సుబ్బు వెనకరమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి మన శ్రీ పొన్నూరు శ్రీనివాస్ గారు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు మరియు శ్రీశైలం దేవస్థాన కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీనివాస్ గారిని కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఎమ్మెల్యే గారు.